సస్టైనిటీ అనేది అంటే తెలంగాణలో ఓన్లీ బీఆర్ఎస్ తప్పితే ఇంకో ఆప్షన్ లేదు కదా. సో ఈ రోజు కాబట్టి లాంగ్ రన్ ఉంటుంది. ఇంకోటి మీరు పార్టీ వ్యక్తులు మారిపోతున్నారు, క్యాండిడేట్లు అటు మారిపోతున్నారు అనేది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ 80% పార్టీ ఓట్ బ్యాంకింగే ఉంటుందండి. ఇప్పుడు ఈజీగా మొన్న మనకు గెలిచిన 160 పైన నియోజకవర్గాల్లో దాంట్లో ఎవరు పెట్టినా గెలిచిన నియోజకవర్గాలు ఒక 50-60 ఉంటాయి. క్యాండిడేట్ సంబంధం లేకుండా, ఎందుకంటే ఆ పార్టీ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతున్నప్పుడు ఎవరైనా గెలుస్తారు. సో అలా ఉన్నప్పుడు క్యాండిడేట్ మారినంత మాత్రం పార్టీ వీక్ అవుతుంది, కొద్దిగా అవుద్ది కానీ బట్ మెజారిటీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ స్టిల్ ఉంటుంది. దాని ఇంపాక్ట్ చూసుకోవాల్సిన అవసరం లేదు. మన ఓట్ బ్యాంకింగ్ ఏంటి, ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది. నా క్వశ్చన్ అది, బెటర్మెంట్ కోసం బయటికి వస్తే కేసీఆర్ గారు బాగుండు, ఇంకా యాక్టివిటీ పెంచితే బాగుండు, హైదరాబాద్ బాధితులు పెరిగిపోతున్నారు, అనుకున్నంత స్థాయిలో ప్రతిపక్షం ఇక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు అనే వాళ్ళకి, అంటే కేసీఆర్ గారు కనిపించట్లేదు, కవిత గారు రిలీజ్ అయినా బయటికి, ఈ కైండ్ ఆఫ్ ఒక మాటలు వినిపిస్తుంది. ఇప్పుడు మనం ఆబ్వియస్లీ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ ఏంటంటే కేసీఆర్ గారు మామూలుగా ఆయన వయసు రీత్యానో లేకపోతే వృద్ధాప్యరీత్యానో లేకపోతే ఉన్న హెల్త్ ఇష్యూస్ పరంగా ఆబ్వియస్గా అన్ని నియోజకవర్గాలు ఫస్ట్ తిరిగేసి అక్కడ ఇంతకుముందు పెట్టినట్టు తెలంగాణ ఉద్యమం చేసినట్టు చేయలేరు. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ ఏ డిసిషన్ హూ ఇస్ ద నెక్స్ట్ లీడర్ అని తీసుకొని కేటీఆర్ గారు లేకపోతే ఇంకోటి ఆ ముందు ఫ్రంట్ ఎండ్లో ఉంచుకొని వాళ్ళు ఆ వెగరస్గా చేసే పనులు గట్టిగా పీపుల్ మేము ఉన్నాము, ఇది మా తెలంగాణ, మా పార్టీ ఉంటాము, బీఆర్ఎస్ ఉంటుంది అనేది గట్టిగా నిలబడగలగాలి. అదైతే కొంచెం లాగింగ్లోనే ఉంది. ఓకే ఓకే సార్, ఇంతకుముందు మీరు అన్నట్టు బీజేపీ ఎప్పుడు ఒక సిద్ధాంత ధోరణి, లైక్ ఒక సిద్ధాంత పార్టీ, ఆర్ఎస్ఎస్ భావజాలం అంటారు, లేదంటే సనాతన ధర్మం అంటారు, హిందుత్వ అంటారు, ఇలాంటి ఎజెండాస్ అన్ని బోర్ కొట్టేసాయి ప్రజలకి, ఇంకా లైవ్ లో ఉన్నాయి? లేదు, అట్లా ఉంటుందండి. ఆ ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు ఉంటుంది. బట్ మీకు గెలవాలంటే కావాల్సిన ఓట్ బ్యాంక్ కర్వ్ ఓట్ బ్యాంకింగ్ కదా. ఓన్లీ మనకంటూ ఒక ఓట్ బ్యాంకింగ్ పడింది కదా అనుకునేది సరిపోదు కదా. అప్పుడు కర్వ్ ఓట్ బ్యాంకింగ్ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయినటువంటి ఓట్ బ్యాంకింగ్ బీజేపీ వైపు చూసింది. కోర్ ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది, రేపు పొద్దు % తగ్గొచ్చు, కానీ అది ఎప్పటికే ఉంటుంది. బట్ కరువు మీరు గెలవాలంటే మీరు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే అవతల వైపు వెళ్తారు. మీరు డెవలప్మెంట్ వైపు, మేము వచ్చాక స్కూల్స్, హాస్పిటల్స్, లేదా ట్యాక్స్ పరంగా, లేదా అన్ఎంప్లాయ్మెంట్ పరంగా, లేకపోతే ఇచ్చే బెనిఫిట్స్ పరంగా, లేదా బ్యాంక్ లోన్స్ పరంగా, లేదా ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ విధంగా జరిగినాయంటే మీరు పక్కా కాంగ్రెస్ అయినా కానీ నేను బీజేపీ గవర్నమెంట్లో నేను ఈ కంపెనీ పెట్టుకొని నేను ఈ బెనిఫిట్ పొందాను, నేను ఇలా లాభపడ్డాను, మా కుటుంబం ముందుకెళ్ళిందని ఫీల్ అయితే మీరు ఆబ్వియస్లీ బీజేపీ షిఫ్ట్ అవుతారు. మీరు సనాతన ధర్మం కోర్ బేసిక్ మీద వెళ్తున్నారంటే అది దాటేసి వచ్చారు కదా, మీరు ఇంకా అక్కడే ఉండిపోకూడదు. ఇందాక మధ్యలో చెప్పినట్టు స్టార్టింగ్లో కులం, మతం, ప్రాంతం, విద్వేషం ఏదైనా కానీ వీటి బేస్తో వచ్చినప్పుడు ఇనిషియల్గా ఉపయోగపడుతుంది, కానీ దాని బేస్ మీద లాంగ్ రన్ ఉండదు. కమింగ్ టు ఏపీ, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఒకసారి గుర్తొస్తే అందులో కేకే గారు ఖచ్చితంగా గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి మైండ్లో, ఎందుకంటే దట్ ఫిగర్ అనౌన్స్ బై యూ అది చాలా సెన్సేషన్ అయింది. మొన్న 2024కి సంబంధించి నేను మాట్లాడుతుంది. ఎలా ఉందండి 100 రోజుల పరిపాలన? కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసుకుంది, మీరు ధీమాగా చెప్పారు వస్తుంది ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పారు. అంతే కాన్ఫిడెంట్గా అనుకున్న స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి ప్రజలకి చేస్తామన్నది చేస్తుంది అని అనిపించిందా? మీ అజంప్షన్, అంటే మీ అనాలిసిస్ ఏంటి? ఇంత చెప్పినట్టు హర్యానా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి రివైవ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డేటాని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని, ఎందుకంటే మేము ఏం చెప్తున్నా కానీ లక్షలాది మంది అలా కాన్షియస్గా చూస్తున్నారు. సో మేము ఏం చెప్తున్నా నెంబర్స్ పరంగా చాలా కాన్షియస్గా చెప్పాల్సిన స్టేట్ ఏపీ. మిగతా కూడా అలాగే చెప్తుంటాం, బట్ ఇంకా మోర్ కాన్షియస్ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. బట్ మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు అదే నేను రిపీట్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో మీకు ఆబ్వియస్లీ ప్రతి పార్టీకి ఒక హైప్ క్రియేట్ చేయాలని వర్క్ చేసేవాళ్ళు అంటారు. అది ఇప్పుడు ఆ మార్క్తో పోలిస్తే అంత మార్కు రియాలిటీలో లేదు. ఆబ్వియస్లీ గ్రౌండ్ రియాలిటీలో అదే ఎక్స్పెక్టేషన్స్ లేవు. అది రకరకాల ఆస్పెక్ట్స్, ఎవరెవరు నెగిటివిటీగా ఉన్నారు, ఎవరెవరు కోపంగా ఉన్నారు అనేది. ఒకటి ఏంటి, 100 డేసే కదా, ఇంకా చూడాలి కదా, ఇంకొక 100 డేస్ చూడాలి కదా. ఆబ్వియస్లీ 100 డేస్ కదా, 360 డేస్ అయినా మేము తక్కువ అంటే తక్కువ అని చెప్తాం, పెరుగుతుంటే పెరుగుతుందని చెప్తాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మేము చెప్పం కదా, ప్రజలు ఏమనుకుంటున్నారో క్రోడీకరించుకొని చెప్తాం ఓవరాల్గా. దట్ డజంట్ మీన్ దట్ వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి ఈరోజు 100 రోజుల తర్వాత షిఫ్ట్ అవుతున్నారు కాదు కదా. ఇప్పుడు ఏంది గవర్నమెంట్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం చేస్తే బెటర్గా బాగుంటుంది అనుకుంటున్నారు అనేది ఇవి డీటెయిల్స్ మేము చెప్పేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనిపించింది అని కొన్ని పాయింట్స్ అయినా చెప్తారా? ఎక్కడి నుంచి కొంత అసంతృప్తి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఏ సెక్టార్ నుంచి? అఫ్ కోర్స్ మీరు అన్నారు ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిందే, చాలా మందితో నేను కూడా మాట్లాడినప్పుడు 100 రోజులే కదా, ఇంకా చాలా కాలం ఉంది, డిసైడ్ చేద్దాం, ఇంకా టైం ఉంది అన్నారు. బట్ అదర్ సెక్టార్స్ కూడా ఉన్నాయి కదా. అదే ఇప్పుడు ఓవరాల్గా
పథకాలు అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. ఇంకా దానికి మొత్తం పథకాలు వేసే టైం పడుతుంది. చూద్దాండి, మొత్తం పథకాలు వచ్చేదాకా టైం పడుతుంది అనుకుని ఒక థాట్ ప్రాసెస్లో అతను ఉంటుంది. తను అనుకుని ఇంకా రాలేదని అనుకుంటాడు. లేదు, పథకాలన్నీ వచ్చాక తనకు కావాలనుకున్నటువంటి డెవలప్మెంట్ స్కూల్స్ కానీ ఇంకోటి కానీ నాకు ఇంకా ముందుకు రాలేదు కదా, లేకపోతే నా రోడ్డు ఇంకా కాలేదు కదా, ఇంకా దీనికి ఆర్డర్ వచ్చిందా రాలేదు, ఇంకా ఎన్ని రోజులు ఏంటి. ఇప్పుడు ఆబ్వియస్గా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇది రోడ్డు ఫామ్ అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. లేదా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే నాకు ఇష్యూస్ పోలీస్ స్టేషన్స్లో రికవర్ అవుతాయి, నా కేసెస్ త్వరితగతిన రిజాల్వ్ అవుతాయి అనుకుంటాడు. సో ఆ పరంగా ఇంకా వెళ్ళినప్పుడు కొంచెం అసంతృప్తి స్టార్ట్ అవుద్ది. మీరు వెంటనే ఏది ఇష్యూస్ ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేయగలిగితే ముందుకెళ్తారు. పర్లేదులే. అలాగే కార్యకర్తలు ఎవరైతే గెలిపించారో దగ్గరుండి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మొత్తం గవర్నమెంట్ గెలిపించారు, నేను ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు నేను ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి అంత మీరు అనుకున్న చూడండి దాకా కోర్ గ్రూప్ ఒకటి ఉంటారని. ఆ కోర్ గ్రూప్ ఏంటి, స్వతహాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్లస్ తనకు కూడా ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను ఇన్ని రోజుల పని ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది రైట్ ఆర్ రాంగ్ గా పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ పరంగా సో వాళ్ళు కొంచెం గ్యాప్ లో ఉన్నారు. మరి వాళ్ళని ఎలా పార్టీ ఫుల్ఫిల్ చేస్తుందా లేదా గవర్నమెంట్ పరంగా ఫుల్ఫిల్ చేస్తారా అనేది వేరే డిసిషన్. గవర్నమెంట్ పరంగా ఫుల్ఫిల్ చేయడానికి రైట్ లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. పార్టీ పరంగా ఎలా వాళ్ళకి పదవుల రూపేనా లేకపోతే వాళ్ళకి వర్క్స్ రూపేనా ఇస్తారా అనేది వేరే విషయం. సో ఎన్ని క్రోడీకరించి చెప్తున్న మాట ఏంటంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీలో మటుకు కంపారిటివ్లీ మీకు సోషల్ మీడియాలో చూపించినంతైతే అద్భుతంగా తృప్తిగా ఉన్నట్టుగా కనపడటం లేదు. కేకే గారు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా లేదంటే శాటిలైట్ ప్రింట్ మీడియాల ప్రభావం ప్రధాన పార్టీల పనితీరు పైన ఎంతవరకు ఉంటుందంటారు? మీరు ఇంతకాలం ట్రావెల్ చేశారు కాబట్టి. ఎందుకంటే ఒకరు అంటారు అసలు ఇవి ఇన్ఫ్లుయెన్సే కాదు, గ్రౌండ్లో ఉన్న రియాలిటీ వేరంటారు. మరొకరు అంటారు అసలు ప్రజల నాడిని ఏ టీవీ ఛానల్ ఏ జర్నలిస్టు పట్టుకోలేరని ఇంకొకరు అంటారు. యాజ్ ఏ సెఫాలజిస్ట్, యాజ్ ఏ ఒక స్ట్రాటజీ కంపెనీ ఓనర్, వాట్ ఈస్ యువర్? ఖచ్చితంగా మనకు అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్, మనకు బిర్యానీ పైన గార్నిషింగ్ చేస్తాం చూడండి. ఆ గార్నిషింగ్ చేసినప్పుడు లేదా ఫోటో చూపించినప్పుడు అద్భుతంగా కనపడుతుంది. అది నిజంగా అంతే అద్భుతంగా ఉందనుకోండి, అది ఇంకా అది డబల్ రేట్ తీసుకెళ్తుంది. గార్నిషింగే అద్భుతంగా ఉంది, లోపల బిర్యానీ మనం ఒక ముద్ద తినగానే అబ్బా ఇంత దారుణంగా ఉంది, ఈ ఫోటో చూసి ఇక్కడికి వచ్చామా అని మనం వెనక్కి వెళ్తాం చూడండి. సో మీకు సోషల్ మీడియాలో అతను స్లో మోషన్ నడుస్తుంటే వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పి ఆయన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టింది అటెన్షన్ బయట చూపించడానికి మనకు వస్తుంది. లోపల నియోజకవర్గానికి అక్కడ అతను ఎక్కడెక్కడ ప్లాట్లు వేస్తున్నా కానీ అతను పర్సంటేజ్ జరగడం, కబ్జా జరగడం, ఇవన్నీ వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళేమో అద్భుతం అనుకుంటారు. సో సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది, అది రియాలిటీగా ఉన్నప్పుడు కూడా. రియాలిటీని కాకుండా పూర్తిగా పర్పెండిక్యులర్గా బ్లఫ్ చేస్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో పెద్ద ఓటు డిఫరెన్స్ ఉండదు. మొత్తం స్టేట్ అంతా కూడా తన వైపు చూసినా కానీ ఆ లోకల్ నియోజకవర్గంలో తను ఓడిపోతాడు. ఎగ్జాగరేట్ చేసినా పనికిరాదు అంటారు. అది రియాలిటీ అన్నప్పుడు పనికొస్తుంది, దగ్గరగా ఉన్నప్పుడు. ఆ అమ్మాయి ఎంత సౌమ్యరాలు, ఎంత మంచిరాలు అంటే మీరు బయట అరిచేదానికి అక్కడ వీడియోలో చూపించేదానికి చాలా దారుణంగా ఉంది. మీరు లోకల్ నియోజకవర్గంలో హైట్ చేయలేరు కదా మీ పనితీరుని. ఎవ్రీడే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మొన్న ఇష్యూ జరిగింది, ఎవరో ఇక్కడ ల్యాండ్స్ ఇష్యూ చేయగానే ఆయన పర్సంటేజ్ నాకు కావాలని చెప్పారంట. ఆయన వచ్చి అప్రోచ్ అయ్యారు, ఇట్లా అడుగుతున్నారండి ఇట్లా చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఏదో షేర్ చేశారు. బట్ ఆ నియోజకవర్గం తెలిసిపోతుంది, స్టేట్ అంతా తెలియదు. బట్ ఆయనకి మటుకు స్లో మోషన్లో ఒక వీడియో వేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి హిట్ అయిన సాంగ్ వేసి ఇంతకంటే ఎక్కడ నాయకుడు జరిగాడు, నువ్వు మా ప్రజల కోసమే పుట్టావు అన్న సాంగ్ వేశారనుకోండి, చూసేదానికి వ్యూవర్షిప్ దానికి 10 lakhs వ్యూవర్షిప్ ఉంటుంది. రేపు పొద్దున అలా అంత ఓటింగ్ దాంట్లో పడదు కదా. సో ఈ సెఫాలజిస్ట్లని ఇలాంటి కంపెనీస్ ఒక ఐపాక్ అవ్వచ్చు, ఒక ప్రశాంత్ కిషోర్ అవ్వచ్చు, ఒక కేకే కావచ్చు, ఒక ఆరా మస్తాన్ కావచ్చు, ఇలాంటి కంపెనీలని నమ్ముకోవద్దు. మీరు మీకుండే క్యాడర్ని, మీకున్న కార్యకర్తల్ని, మీకున్న నాయకుల్ని నమ్ముకోండి అని చెప్పి మొన్న ఎలక్షన్స్ జరిగిన తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించిన చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారండి. మీడియాను కూడా